హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తెలుగు పిల్ల. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాళ మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూసేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసుకోండి. సో దాట్ ఫర్దర్ నా న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. నైటే బంతిపూలని కట్టి పెట్టేసుకున్నాం. ఇక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా నైటే చేసేసుకున్నాం. అలాగే బంతిపూలని ఎక్కడెక్కడ కావాలో యూస్ చేసుకోవాలో వాటికి సంబంధించిన డిజైన్స్ని కూడా నైటే రెడీ చేసి పెట్టేసుకున్నాం. అన్నీ మార్నింగే చేసుకోవాలి అంటే టైం టేకన్ అని చెప్పి నైట్ కొద్దిగా చేసి పెట్టుకున్నాం. ఇక ఇవాళ మార్నింగ్ ప్రాసెస్లో ఇల్లు శుభ్రం చేసుకొని పూజకు కావాల్సిన పూజా ప్రసాదాలు చేసి దెన్ పూజ డెకరేషన్ స్టార్ట్ చేసుకున్నాం. యాక్చువల్లీ డెకరేషన్ పార్టీ చాలా టైం టేకున్ కదా. పీట పైన పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేసుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకున్నాం. దానిపైన అరిటాకు పెట్టి బియ్యం పోసి దానిపైన గణేష గౌరిని కూర్చోబెట్టుకున్నాం. ఇక పసుపు కుంకుమతో బొట్టులు పెట్టుకొని అలంకరణ స్టార్ట్ చేసుకున్నాము. గణేష వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం ప్రభాని బంతి పూలతో డెకరేట్ చేసుకొని పెట్టామన్నమాట. అక్క పూజ రూమ్లో అలంకరణ చేస్తుంది. మేము ఇక్కడ గణేష దగ్గర అరటి పిల్లలు, పండ్లు, పూలు ఇలా కావాల్సిన వాటిని అరేంజ్ చేసుకుంటున్నాం. గణేషకి అతి ముఖ్యమైనది జంగము. దానిని తెల్ల నూలు పోగుతో అక్క వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. అలాగే 9 రకాల పూలను సమర్పించి పూజ చేసుకోవడం చాలా మంచిది. మేము కూడా ఇక్కడ 9 రకాల పూలతో పూజ చేసుకుంటున్నాం. గణేషకి శ్రేష్టమైన వాటిల్లో జిల్లేడు పూలు, గన్నేరు పూలు, గరిక, దవనం, మర్గం,
పెట్టుకొని పూజ చేసుకుంటున్నాం. డెకరేషన్ పార్ట్లో మొక్కజొన్నను కూడా పెట్టుకున్నాం. 9 రకాల పూలతో పాటు 9 రకాల పండ్లు, 9 రకాల ఆకులు, 9 రకాల ప్రసాదాలు, అలాగే పిండి వంటకాలు కూడా సమర్పించుకున్నాం. ప్రసాదాలు వచ్చి కుడుములు, ఉండ్రాళ్ళ పాయసం, వడపప్పు, దద్దోజనం, సుండలు, పులిహోర, చిత్రాన్నం, స్వీట్ పొంగల్, ఇలా కొన్ని ప్రసాదాలు. అలాగే ఆకులు వచ్చి బిల్వపత్రి, మారేడు, జిల్లేడు ఆకు, రావి ఆకు, ఇలా కొన్ని ఆకులను పెట్టి పూజ చేసుకున్నాం. ఇక్కడ 9 పాయలతో గజ వస్త్రాన్ని గణేశాకి సమర్పిస్తున్నాం. పూజకు అన్నీ సెట్ చేసుకున్నాం. ఇక అమృత గడియలు 10 నుండి 10:30 వరకు, అంటే ఆ టైంలో పూజ చేసేసుకున్నాం. సో ఇదండి, చూసారుగా మా పూజా విధానం అండ్ అలాగే మేము ఎలా పూజ చేసుకున్నామని. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.
Once again, I wish you a very happy Vinayak Chaturthi. Thank you for watching this video. Stay tuned, keep watching.